నూనె వేసుకోవాలి. నూనె బాగా హీట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పకోడా వేసేసుకోవాలి. పకోడా మిశ్రమాన్నంతా కొద్దిగా తీసుకొని పకోడా మాదిరిగా వేసుకోవాలి. మంచిగా క్రంచీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పూర్తిగా కలర్ చేంజ్ కావాలన్నమాట. క్రంచీగా వచ్చేంత వరకు, పూర్తిగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. మీకు ఇంకా క్రంచీగా కావాలనుకుంటే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదు. మీకు కావాలనుకుంటే ఇంకా క్రంచీ ఎక్కువ కావాలనుకుంటే బియ్యం పిండి కూడా